దానికి కూడా గిఫ్ట్ ఉంటుంది. తెలిస్తే చేయొద్దండి, లేకపోతే చేయొద్దు. మొదటి ప్రశ్న, నేను ఇంకా జయించటానికి ఇంకేమైనా ఉన్నదా అని అన్నది ఎవరు? చేయొద్దండి అంతే. నేను ఇంకా జయించటానికి ఇంకా ఏమైనా ఉన్నదా అని అన్నది ఎవరు? చేయొద్దండి. నేను అడుగుతాను, చేస్తేనే అడుగుతాను. నువ్వు చెప్పు. ఆయన ఇక అయింది అనవసరం, నీకు అర్జెంట్ పేరు సార్ నాకు అంతే అంతే. ఓకేనా? రైట్. నాకు పేరు రాసుకోవాలి, నాకు పేరు తెలియదు. కావాలి దాసమిగరా. రైట్. నీ పేరు? ఓకే, అని చెప్పేసింది కదా. రెండో ప్రశ్న, ప్రపంచాన్ని జయించిన నేత ఎవరు? ప్రపంచాన్ని జయించినటువంటి ఆ రాజు, ఆ నేత అంటే కదా రాజు రాజు ఎవరు? ప్రపంచాన్ని జయించినటువంటి లోకస్తుడి రాజు ఎవరు? తెలిసేతండి, తెలిస్తే చెప్పిన యేసుక్రీస్తు. నీ పేరునా? సలోమి చెప్పిన దానికి ఎవరు సమర్థిస్తారు? ప్రపంచాన్ని జయించిన నేత ఎవరు? రాజు ఎవరు? మర్చిపోయారా? ఎవరు చెప్పారు అది? నీ పేరు అలెగ్జాండరేనా? నీ పేరేంటి అన్న? సొలుసు. రైట్. అలెగ్జాండర్. అలెగ్జాండర్. ఆ అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించినటువంటి రాజు కదా. ఏ దేశస్థుడు? మాసుగా చెప్పారు కాబట్టి మాఫీ చేసేస్తాను. అందుకే చెప్పేటప్పుడు అందుకే నేను వినమన్న వాక్యం, నేను వినమన్నాను కదా. విన్నోళ్ళు మాత్రమే చెప్తారు, విననే వాళ్ళు ఒక రైట్. ఆ అలెగ్జాండర్కి ఒక రోగం వచ్చింది. ఆ రోగము రావటానికి కారణం ఏమిటి? ఇది ఎవరిది? ఎవరనేది? ఊరు ఎవరు? ఆర్తలు దోమ బాగుంటుందా? రైట్, దోమ. రైట్, ఓకే, సర్లే. అది పేరు తమ్ముడు మర్మమా? అందుకే మర్మం చెప్పేశావు. రైట్, ఓకే. దావీద్. ఆ రాజు చనిపోతే ఆ శవపేటికను మోసింది ఎవరు? డాక్టర్లేనా? రైట్. ఇప్పుడు మాత్రం ప్రశ్న దీనికి ఇవ్వవు నీకు. నేనేం చెప్పాను? చేయొద్దమన్నారు. అందుకే అసలు పాపం ఏంటి చెప్పండి? అసలు పాపం అంటే ఏంటి? పాపము అంటే ఏమిటి? ఆజ్ఞ అతిక్రమమే అంటే చెప్పిన పని చేయకపోవటమే. ఇప్పుడు దావీదు 2 సార్లు పాపం చేశాడు. నేను నేర్చుకునేదే. ఈవెన్ సేవకుడు అంటే ముందుకు రండి, ముందు అంటారు, ఎవరు రారు అంటే అర్థం ఏంటి? మాట వింటం లేదు అక్కడ, అంతే. ఆజ్ఞ అతిక్రమమే పాపం. రైట్, ఓకే. ఇది పేరు అయితే ఆయనకు. అలెగ్జాండరు చనిపోయినప్పుడు, అంటే చనిపోయే ముందు ఆయన ఒక కోరికను కోరాడు. ఏంటి ఆ కోరిక? చేయతండి. అందుకు చేపెక్కితావు నువ్వు? రైట్, ఓకే. నీ పేరు నాన్న? నీ పేర్లు అన్ని కొంచెం అట్లే ఉన్నాయి, అలెగ్జాండర్ పేర్లు ఉన్నాయి. రాసే నా పేరు అదండి, అది అందరికీ తెలుస్తుంది. ఓకే, రైట్. ఇప్పుడు ఈ అలెగ్జాండర్ అన్న చరిత్ర చెప్పిన తర్వాత అన్న ఫస్ట్ చదివిన వాక్య భాగం ఏంటి? లేఖనమును వివరించడానికి చెప్పినాను.
రోమా 5 రైట్, రోమా 5:18. ఇవేనా మిల్క్ +1. ఇంకో పేరు అయిపోద్ది మరి మిల్క్ అంటే భాషలు ఎన్నైనా జాబులు ఎన్నైనా గిఫ్ట్ ఒకటే. ఓకే రైట్, అందుకే +1 అన్నాను అంతే. మళ్ళీ ఆ కింద పేరు అనుకోండి, ఏ పేరు మిల్క్ అంటే ముందు వస్తుంది, మళ్ళీ 10 పేర్లు మళ్ళీ మిల్క్ అంటే మళ్ళీ వస్తుంది కదా, అందుకే +1 పెట్టేస్తాం అక్కడే. రైట్, ఓకే. ప్రపంచంలో మొదటి మనుష్యుడు ఎవరు? మాఫీ. మీరు మాస్క్ ఇస్తే మాఫీ చేస్తే గిఫ్ట్ పోతుంది మీకే. ఆదామును ఎక్కడ నుండి, ఎందులో నుండి దేవుడు వెళ్ళగొట్టే? రైట్. అన్నం తినకపోతే ఏమైతే? అన్నం మిగిలింది, రేపు తింటాం. మీరు నా మాట పదే కదా, మా గురించి మా మిగులుతాయి, ఇంకో 50 రిట్రీట్ పడిపోతాయి. అంతే కదా? ఓకే రైట్. ఎవరి ద్వారా పాపం వచ్చింది, పుణ్యం ఎవరి ద్వారా వచ్చింది? చేతున్నాను నేను చెప్పు. ఆదాము ద్వారా వచ్చిందా? రైట్, ఓకే, కరెక్ట్. ఆదాముని అవ్వని ఏదేనులో చల్లగొట్టిన తరువాత కాపులాగా దేవుడు ఏమి నిలబెట్టాడు అక్కడ? ఇక్కడ నాకు వర్షం పట్టుకుంటుంది అంటే వర్షం పట్టి ఏమైంది? చదారిపోయింది కదా, మీ గిఫ్ట్ కూడా చదారిపోయింది. రైట్, కరెక్ట్ ఆన్సర్ అది. కానీ తొందరపడుతున్నారు మీరు. చేస్తే నువ్వు కోల్పోతున్నావు, నీ వెనకలను కూడా కోల్పోయేటట్టు చేస్తున్నావు. తప్పు ఏముంది? ఉన్నది పోయా ఇంకట్లుంటుంది. యేసు ప్రభు వారిని ప్రపంచంలో ఎక్కడ బలి అర్పించారన్న చెప్పాడు? చేతండి. యేసు ప్రభు వారిని ప్రపంచంలో ఎక్కడ బలి అర్పించారు అని చెప్పినా? నేను ప్రపంచాన్ని అన్నాను కదా, చెప్పు అన్న ఒక వార్డు ఉపయోగించాడు. కరెక్టే, ఇంకా కరెక్ట్గా ఆన్సర్ రావాలి. ప్రపంచము రైట్, మత్స్య భాగం. నాకు మత్స్య భాగం కావాలి. ఎరుసలేమా, లేకుంటే నర్సీపట్నం, లేకపోతే ఇది ఎవరు మర్చిపోతుంది మళ్ళీ ఆర్లో కూడా నాకు అనవసరం. నాకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, షోటబుల్ ఆన్సర్ ఏంటంటే, మన ముఖ్యమంత్రి ఎవరి అంటే ఏం చెప్పాలా? కేటీఆర్ కూడా తండ్రి ఏంది అనవసరం, కేసీఆర్ అంతే. ఓకే సరే, దీన్ని మూసేస్తాను. అన్నట్టు చాలా ఉన్నాయి కానీ ఇవి కొన్ని జనరల్ అడుగుతాను. జనరల్ అడిగిన తర్వాత మన వాక్య భాగంలోనికి వెళ్దాము. చాలా సమయం ఆసన్నమైంది, త్వరగా ముగించుకుందాం. ఇది జనరల్ అంటే మీరు ఆయా సమయాల్లో బాసవాగులో నన్ను చూసారా మీరు? సరే కదా, సరే. అప్పుడు కూడా అడిగిన ప్రశ్న ఇందులో కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని కొత్తవి కూడా ఉన్నాయి. చూద్దాం. మరి ఇప్పుడు మీరు వాక్య భాగంలో ప్రార్థన కోరికలో కానీ, ఆరాధనలో కానీ, టేబుల్ మెసేజ్లో కానీ, సువార్త కోరికల్లో కానీ మీరు వాక్యం ఉంటారు కదా, అందులో నుంచే తీసాను తప్ప బయట నుంచి నేను రాయలేదు. అందులో చూద్దాం. బైబిల్ ఎన్ని భాగాలు, ఒక్కొక్క భాగం నుండి ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, మొత్తం పుస్తకాలు ఎన్ని చెప్తాను. బైబిల్ ఎన్ని భాగాలు? 2 భాగాలు. చెప్పు. మొత్తం రైట్, మొత్తం నా నీ పేరు సునేమిటన్. రైట్. పరిశుద్ధ గ్రంథంలోని మొత్తం అధ్యాయములు ఎన్ని? చేతండి. మొత్తం అధ్యాయాలు ఎన్ని? అందుకే రాసి పెట్టుకోండి. ఇంకోసారి తిరిగి పెడితే ఇలాంటివి వస్తాయి మళ్ళీ ప్రశ్నలు.
పరిశుద్ధ గ్రంథంలోని మొత్తం అధ్యాయములు ఎన్ని? 60 అధ్యాయాలు, 5 పుస్తకాలు, 1189. రైట్. పాత నిబంధనలోని చిన్న అధ్యాయము ఏది? పాత రైట్ 117. మీకు అని పేరు అమ్మా అరుణకుమారి. తెలుగు బైబిల్ ప్రకారం నేను ప్రశ్న అడుగుతాను. తెలుగు బైబిల్ ప్రకారము 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది తిన్నారు? ఇందుది ఇలా కత్తిపేసి ఎంతమంది తిన్నారు? మర్మమైన దానియేలు, మర్మమైన దావీదు మరి మర్మం చెప్పింది కరెక్టేనా? ఎంతమంది తిన్నారు? 5,000 అక్షరాలది తప్పు. నువ్వు ఎందుకు చెప్తా మాట నువ్వు? ఇంచుమించు 5,000 మంది. రైట్, ఓకే. పేతురు పెంతెకోస్తు పండుగ నాడు బోధించగా ఎంతమంది రక్షించబడినారు? పేతురు పెంతెకోస్తు పండుగ నాడు బోధించగా ఎంతమంది తీర్మానం చేసుకున్నారు అనగా రక్షణ పొందినారు? రైట్. ఇన్ని 3,000. కరెక్టేనా? అని చెప్పింది కరెక్టేనా? నోట్లోంచి గాలి వస్తుంది కానీ బయట రావట్లేదు. అని చెప్పింది అక్షరాల చెప్పనా? అక్షరాల తప్పు. ఇంచుమించు, అందుకే తెలుగు బైబిల్ ప్రకారం అన్నా నేను, ఇంచుమించు 3,000. ఓకే. ప్రార్థన చేయుటకు పేతురు యోహానులు దేవాలయమునకు ఎన్ని గంటలకు వెళ్ళినారు? ఎప్పుడు 3 గంటలన్నా? ఇంచుమించు అన్నిటికి ఇంచుమించు ఉంటుందా? ఇంచుమించు మీ కొంప ముంచిద్ది. ఇక్కడ ఇంచుమించు లేదు. పగలు 3 గంటలకు. కొర్నేలి ప్రార్థన చేయుచుండగా దేవుని దూత కొర్నేలి దగ్గరకు ఎన్ని గంటలకు వచ్చింది? కొర్నేలి ప్రార్థన చేయుచుండగా దేవుని దూత కొర్నేలి దగ్గరకు ఎన్ని గంటలకు వచ్చింది? చెప్పండి. సుమారు 12 గంటలు. ఇంకా మీరు చెప్పింది కరెక్టేనా? ఇది కూడా తప్పు. పగలు ఇంచుమించు 3 గంటలకు వచ్చింది. రైట్. యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు సమయం ఎంత? ఇంచుమించు ఎవరు చెప్పారు? ఏం పేరు నీ పేరు? రాణి చెప్పింది కరెక్ట్ తప్ప? ఏమో ఇంచుమించు మరి మన కొమ్మరికి డౌట్. ఏం చెప్పాను? ఎప్పుడు చెప్పావు నువ్వు? పేరు కరెక్ట్. ఇంచుమించు రైట్ ఆన్సర్. సరే. పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కినప్పుడు సమయం ఎంత? పేతురు ప్రార్థన చేయటానికి మిద్దె మీదకి ఎక్కాడు, అప్పుడు సమయం ఎంత సమయం? ఇప్పుడు అన్న వాక్యం చెప్పిన దానికి ఒక సమయం ఉంది, నేను క్విజ్ పెట్టిందనే సమయం ఉంది, కరెంటు పోయిందనే సమయం ఉంది, కరెంటు వచ్చిందనే సమయం ఉంది, రెండో వర్తమానం స్టార్ట్ చేయడానికి సమయం ఉంది. ఇది కూడా అంతే, ఒక సమయం ఉంది. ఇప్పుడు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కినప్పుడు సమయం ఎంత తెలీదా? ఇది కూడా ఇంచుమించు 12 గంటలు. సరే, ఇప్పుడు ఈ టైప్ ప్రశ్నలు అయిపోయినాయి. నేను వేరే టైప్ ప్రశ్నలు అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి. బైబిల్లో యెహోవా పేరట ప్రార్థన ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎప్పుడు ప్రారంభమయ్యను? ఏదైనా ఒకటే. యెహోవా పేరట ఎవరి కాలములో ప్రార్థన ఆరంభమైంది? అబ్రహాం కాదు, ఏనోష్ కాలంలో. ఓకే, అది ఆదికాండ 4:16-26 మాట ఉంటుంది. రైట్. ఇప్పుడు ప్రశ్న అర్థం చేసుకోండి. రాజుగారి పుండు
బాగు చేసిన పండు. ఏం పండు? రాజుగారి పుండు బాగు చేసిన పండు అంటే మీరు ఎప్పుడు వాక్యం లేదా? ఏం పండు అది? అంజూర పండు. పుదీనాలో దాగి ఉన్నది యాకోబు ఏకైక చిన్నది. రైట్, దీన పుదీనా కదా. పుదీనాలో దాగి ఉన్నది యాకోబు ఏకైక చిన్నది దీన. రైట్, నీ పేరు మేరీ. మేరీ రాసుకున్నాను. తాకిందొక స్త్రీ, పూసిందొక బల, చాటిందొక మహిళ. ఎవరు? తాకిందొక స్త్రీ. ఏం చేసింది? రక్తస్రావంలో స్త్రీ ఏం చేసింది? రైట్, తాకింది. పూసింది. పూసింది అత్తర కాదు, పూసింది ఎవరు? తాకిందొక స్త్రీ, పూసిందొక బల, చాటిందొక మహిళ. ఈ ముగ్గురు ఎవరు? తాకింది ఎవరు? రక్తస్రావము గల స్త్రీ. పూసింది ఒక అబల. అబల అంటే స్త్రీ. ఆమె ఎవరు? పాపాత్మురాలైన స్త్రీ. చాటింది ఒక మహిళ. మహిళ అంటే స్త్రీయే. ఆమె ఎవరు? ఈయన క్రీస్తు కాడా అన్నది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుల్ని చూడండి, ఈయన క్రీస్తు కాడా అన్నది ఎవరు? సమరయ స్త్రీ. రైట్. పోతు కాని పోతు నిద్రపోతు. ఇందాక చెప్పి అందరు నిద్రపోతున్నారు కదా. పోతు కాని పోతు నిద్రపోతు ఎవరు? యోనా. మీ అన్న ఏంటి? రైట్, యోనా కరెక్ట్ చెప్పాడు. దావీదు చాలా కాలము పడి ఉండే స్వామి మాటకు లేచి కూర్చుండే. చాలా కాలము పడి ఉండే స్వామి మాటకు లేచి కూర్చుండే ఎవరు? చెప్పు. 38 ఏండ్ల నుండి పక్షవాయ గల ఒక మనుష్యుడు. అడవి గుండా పరుగు తీశాడు, ఆర్థిక మంత్రిని కలిశాడు. ఎవరు? అడవి గుండా పరుగు తీశాడు, ఆర్థిక మంత్రిని కలిశాడు. ఎవరు? ఫిలిప్. రైట్. ఇది రాణి అవటానికి అందాల పోటీ ద్వారా ఎవరు ఎంపిక చేయబడ్డారు? చేతులు ఒకసారి. రాణి అవటానికి అందాల పోటీ ద్వారా ఎవరు ఎంపిక చేయబడ్డారు? ఎంతమంది తెలుసు ఇది ఈ జవాబు అనేది? తెలీదా మీకు ఇది? మరి చేయొద్దండి. ఎంతమంది చూద్దాం అన్నారు? ఇది మాత్రం బాగా పట్టి పట్టుంటాను నాకు తెలిసి. సరే, ఓకే. నువ్వు చెప్పింది రైట్. వింతైన లాడ్జింగ్ లో 3 నాళ్ళ వెయిటింగ్. వింతైన లాడ్జింగ్ లో 3 నాళ్ళ వెయిటింగ్ ఏంటి? వింతైన లాడ్జింగ్ లో 3 నాళ్ళ వెయిటింగ్. అది ఎవరు? వింతైన లాడ్జింగ్ లో 3 నాళ్ళ వెయిటింగ్ ఎవరు? డాలర్లా. యోనా. యోనా కదా. ఎక్కడున్నాడు? చేప కడుపులో. అదొక వింతైన లాడ్జింగ్. 3 నాళ్ళు అంటే 3 రోజులు అందులో వెయిట్ చేసే బయట రాకుండా. రైట్, ఓకే. డజన మంది సోదరులకు చక్కని ఏకైక సోదరి. డజన మంది సోదరులకు చక్కని ఏకైక సోదరి. రైట్. దీనా. ఎవరు? దీనా. నువ్వు చెప్పేవా? రైట్, ఓకే. రమ్యమైన పుంజు కోత, ఒకరి కాయన గుండె కోత. రమ్యమైన పుంజు కోత, ఒకరి కాయన గుండె కోత. రైట్, పేతురు. కోడి కూసింది, భయపడ్డది ఎవరు? పేతురు. సరే, ఇలాంటి చాలా ఉన్నాయి కానీ ఇంకొక 2 ఇవే. తల్లిదండ్రులు లేరు. అర్థం చేసుకోండి. తల్లిదండ్రులు లేరు, అత్త మామూలు లేరు, రక్త బంధు ఒక్కడే, ఆయనే స్వంత భర్త. ఎవరికి?
ప్రస్తుతం చేసుకోండి. తల్లిదండ్రులు లేరు, అత్త మామలు లేరు, రక్త బంధు ఒక్కడే, ఆయనే సొంత భర్త. ఎవరు? రైట్, అవ్వకు ఎవరున్నారండి? అవ్వకు లేరు కదా, ఒక్కడే బంధు ఎవరు? సొంత భర్త ఆదాము అంతే. అవ్వ. రైట్. నీ పేరు నాన్న? మేరీ. బండ పోయి దిండాయే, దిండు పోయి తేలాయే. ఏంటది? బండ పోయి దిండాయే, దిండు పోయి తేలాయే. ఏ తేలి? రైట్, బేతేలు. రైట్, ఓకే, సరే. నీ పేరు నాన్న? నీ పేరే? బేతేలు చెప్పింది ఎవరు? సరే, ఇప్పుడు ఇంకొకటే ప్రశ్న వేస్తాను. 5 అడుగుతాను, వాక్యం చెప్పి ముగించుకుందాం. అందు బైబిల్ ఉన్నాయా? బైబిల్ మూసేయండి, అడుగుతాను. నేను రెఫరెన్స్ చెప్తాను, అది చదవాలంతే. ఎవరు ముందు స్టార్ట్ చేస్తారో స్టార్ట్ చేసి చాలు, పూర్తి చదవడం అవసరం లేదు. నేను రెఫరెన్స్ చెప్తాను, అది తీసి ఓపెన్ చేసి చదవాలంతే. స్టార్ట్ చేస్తే ఎవరు విన్నర్ అంతే. రైట్, ఓకే. బైబిల్ ఓపెన్ చేయి. బైబిల్ ఓపెన్ చేస్తే నేను మూసేయండి అంటే అర్థం ఏంటి? ఆజ్ఞ. అది మీరు ఓపెన్ చేసి పెట్టారు, దానికి ఆపోజిట్ పెట్టేసారు, అవలాగా, ఆదాంలాగా. రైట్, ఓకే. మొదటి సమూయేలు 7:4. మొదటి సమూయేలు 7:4. రైట్, ఎవరు? పేరు నాని గారు? అంతే. స్టార్ట్ చేస్తే అంటే ఆ అధ్యాయం అనేది ఎక్కడుంటుందో, ఆ పుస్తకం ఉంటుందో, డైలీ వాక్యం చదివితే ఎవరు చెప్పారంట, అపోస్తలకాలం తీయరంటే వాడు ఇండెక్స్ చూసుకొని ఇక్కడ తీస్తున్నాడు. ఎప్పుడు రావాలి అది అపోస్తలకాలం అంటే వాడు తెలుసుండే చక్కగా మొత్తంలోకి వెళ్ళిపోవచ్చు. చూసి నాకు లోక వచ్చేసి లోక పక్కన అపోస్తలకాలం వ్యవహారం ఉంటుంది, తర్వాత అపోస్తలకాలం ఉంటుంది కదా, ఒక ఐడియా ఉంటుంది అనమాట. ఓకే, రెండవ ప్రశ్న. మీకు ఈ 4 అడుగుతాను. రెండవ ప్రశ్న 4:7. ఆగండి, ఇప్పుడే నిర్గమకాండం. రైట్, అయిపోయింది. ఎవరిని పేరానా? సంగీత. 3వ ప్రశ్న 2వ అధ్యాయం 4వ వచనం. యూదా. 2వ అధ్యాయం 4వ వచనం యూదా. చదువు. యేసుక్రీస్తు దాసుడును సహోదరుడు. నీ పేరు? ఏలయనగా. నువ్వు చూసినావా? అసలు యోధా పత్రికలో 2వ అధ్యాయం ఉంటుందా అసలు? నేను 2వ అధ్యాయం 4వ మీరేం చెప్పాలా? నిజంగా మీకు తెలిస్తే లేదని చెప్పితే కరెక్ట్ ఆన్సర్. ఆమె వాక్యం చదివేస్తుంది, ఆయన ఏలయనగా అంటుండో. లేదు అని చెప్పేదే కరెక్ట్ ఆన్సర్. అంటే ఈ లెక్క మీకు యోధా పత్రిక అంటే మీకు తెలియదు. రైట్, ఇది 3వ ప్రశ్న అయిపోయింది. 4వ చూద్దాం. నూట 17:2. నీకు తీయాల వాక్యం అంతే. 117:2 వాక్యం ఉంది, కీర్తనల గ్రంథం. రైట్, అయిపోయింది. ఎవరక్క చెప్పించుకుంది? ఏం పేరక్క? ఓకే, లాస్ట్ వన్. 1:1 ఆదికాండం. రైట్, ఓకే. ఇక ముగించుకుందాము. లాస్ట్ లైవ్ ఇచ్చేస్తాము.